శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. మీరు తులారాశి వారా అయితే వినండి. ప్రతిరోజు మోటివేషన్ కోసం ఎదురు చూసేవారు కాదండి విజయం సాధించేవారు. మోటివేషన్ లేకపోయినా పని చేసేవారు నిజాయితీగా విజయం సాధిస్తారు. 2026లో మిగిలినటువంటి ఈ యొక్క 6 నెలలు అంటే జూలై నుండి డిసెంబర్ వరకు మీ యొక్క జీవితంలో చాలా కీలక మార్పులు రాబోతున్నాయి. ప్రత్యేకంగా 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి ఈ యొక్క గురువు వచ్చే స్థితి మీ యొక్క కెరీర్ను పూర్తిగా మార్చి వేసే పరిస్థితుల్లో కనబడుతుందండి. కానీ మరోవైపు ఏంటంటే రాహువు మీ యొక్క ప్రేమ జీవితం మరియు చదువులని పరీక్షిస్తూ ఉంటారు. ఈ కాలంలో మీకు గోల్డెన్ ఛాన్స్ ఏమైనా అందుతుందా లేదా కాస్త జాగ్రత్త అవసరమా? ఇప్పుడు మరి పూర్తి వివరంగా సవివరంగా తెలుసుకుందామండి. తుల రాశికి అధిపతి శుక్రుడు. తుల రాశి వారికి జూలై 26 నుండి డిసెంబర్ వరకు కూడా ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో సవివరంగా చూద్దాము. మనం చెప్పుకోబోయేటువంటి యొక్క ఫలితాలు ఏంటంటే జన్మరాశి మరియు చంద్రరాశి ఆధారంగా చెప్పబోయే ఫలితాలండి. ఈ వీడియోలో మనం ముఖ్యంగా ఏం చూడబోతున్నామయ్యారంటే కెరీర్, హెల్త్ ఈజ్ వెల్త్ కదా, ఆరోగ్యం, ప్రేమ మరియు వివాహ జీవితం, ఈ యొక్క ఆర్థిక స్థితి, గ్రహ సంచారం యొక్క ప్రభావాలు మరియు పరిహారాలు ఇవన్నీ కూడా సవివరంగా చూద్దాం. చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరండి. మరి గ్రహస్థితులు కనుక చూస్తే 10వ స్థానంలో గురుడు వచ్చారు. అదేవిధంగా బుధ శుక్రులు ఉన్నారు మొదట్లో. 9వ స్థానంలో రవి ఉంటారు. 6వ స్థానంలో కుజుడు ఉంటారు. 5వ స్థానంలో శని ఉన్నారు. 11వ స్థానంలో రాహు. దానికి ఆపోజిట్లో సంసప్తకంలో కేతు ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే గురువు వచ్చే స్థితిలో 10వ స్థానంలో ఉండటం అనేది ఎక్కువగా బలంగా చెప్పుకోబోయిన అంశం అండి. మీ కెరీర్కు అద్భుతమైన ఫలితాలు ఇస్తుందని చెప్పాలి. 6వ అధిపతి 10లో ఉన్నాడు. ఆయన మళ్ళీ వచ్చే స్థితిలో కర్కాటకంలో జలరాశిలో ఉన్నాడు. అదేవిధంగా ఈ యొక్క రాహు 5వ స్థానంలో ఉన్నారు కదా. 5వ స్థానం హైయర్ ఎడ్యుకేషన్, మంత్రస్థానము, విద్య, ప్రేమ. గత 7-8 నెలలుగా రాహు 5వ స్థానంలో ఉండటం వల్ల ప్రేమలో చిన్నపాటి గొడవలు, బ్రేకప్లు, అపార్థాలు జరిగి ఉండొచ్చండి. మరి కొంతమందికి ఇంటర్ క్యాస్ట్ ప్రేమ ఏదైనా లేదంటే కొత్త సంబంధాలు ప్రారంభమై కూడా ఉండి ఉండొచ్చు. రాహు సంప్రదాయానికి విరుద్ధం కదా. మరి విద్యార్థులకి విద్య మీద ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుందా అంటే విద్యార్థులకి ఏం చదవాలో క్లారిటీ లేకపోవటం, ఫోకస్ తగ్గిపోవటం, కన్ఫ్యూజన్గా అనిపిస్తూ ఉంటుందండి. రాహు మాయాకారకుడు. సోషల్ మీడియా, నెట్వర్క్ దీని వల్ల డివేట్ అవుతూ ఉంటారు. కాబట్టి మీరు విద్యార్థులు ఏంటంటే ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి, ప్లాన్ ఆఫ్ యాక్షన్ విధించుకోవాలి, టైం టేబుల్ క్లియర్గా ఉండాలి, దాని తగినట్టుగా క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా ఏంటంటే అయితే రాహు ఒక మంచి విషయం కూడా ఇస్తాడండి. కొత్త అవకాశాలు, కొత్త మార్గాలు, మీరు కొత్త కోచింగ్స్ జాయిన్ అవ్వడం, కొత్త స్కిల్ నేర్చుకోవడం కూడా ప్రారంభిస్తారు. బికాజ్ శనివత్ రాహు కాబట్టి, శని ఇంటి రాహు ఉన్నారు, మిత్రక్షేత్రంలో ఉన్నారు కాబట్టి. ఎవరైతే కనుక ఆ టెక్నాలజీ పాజిటివ్గా ఉపయోగించుకుంటారో వారికి గ్రోత్ ఉంటుంది. ఆరోగ్యపరంగా చూస్తే డైజెషన్ ఇష్యూస్, జీర్ణక్రియ సమస్యలు కానీ, గ్యాస్ కానీ, లివర్ సమస్యలు కాస్త రావచ్చు. అంతేవిధంగా మోకాళ్ళు, కీళ్ళ నొప్పులు, కాలి నొప్పులు, రైట్ షోల్డర్ పెయిన్ ఏదన్నా కొంచెం అనిపించవచ్చండి. మరి వివాహ జీవితంలో చూస్తే మొత్తంగా బాగానే ఉంటుందండి వైవాహిక జీవితం. కానీ ఆగస్టు 3 వరకు కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కుజుడు 7వ స్థానాధిపతి 8లో ఉన్నాడు కనుక పోట్లాటలు, మాట పట్టింపులు ఉంటూ ఉంటాయి. ఆగస్టు 3 తర్వాత భార్య లేదా భర్త కెరీర్లో గ్రోత్ ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది, మంచి వార్తలు వింటారు. మీరు ఇరువురు కలిసి ఏదైనా కలిసి ప్లాన్ చేసుకునే అవకాశాలు కూడా చాలా బలంగా కనపడుతూ ఉన్నాయి. కెరీర్లో బిగ్గెస్ట్ హైలైట్ ఉండబోతుంది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ జూన్ 2 నుంచి గురుడు 10వ స్థానంలో ఉచ్చ స్థితిలో ఉన్నారు కదా. గురుడు 12 సంవత్సరాలకు ఒకసారి వస్తారు ఆ రాశికి. ఎందుకంటే గురుగ్రహం ఒక రాశిలో 1 సంవత్సరం ఉంటారు, తిరిగి 12 రాశులు కంప్లీట్ చేసుకొని మళ్ళీ కర్కాటక రావాలంటే 12 years పడుతుంది. అది బలమైన స్థానం కూడా ఆయనకి. కాబట్టి ఇది మీకు ఇచ్చే శుభ ఫలితాలు ఏంటంటే ప్రమోషన్ అవకాశాలు ఏదైనా ఉంటే పెద్ద పెద్ద అవకాశాలు రావటం, మేనేజ్మెంట్ స్కిల్స్ బాగా ఇంప్రూవ్ చేసుకుంటారు. ఇలాంటి వాటికి ఇది గోల్డెన్ టైంగా చెప్పవచ్చండి. అంటే డోంట్ థింక్ స్మాల్ అండి, చిన్నగా ఆలోచించకండి, పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకోండి. మన శని ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే శని ప్రభావం వల్ల మొదట కొంత సవాళ్ళు ఉంటాయి, తర్వాత విజయం ఉంటుంది. 6వ స్థానంలో శని కానీ రాహు కానీ ఉంటే శత్రువుల మీద విజయం ఉంటుంది. అదేవిధంగా రుణ విముక్తి కూడా కలుగుతుంది. కాబట్టి ఇది ఒక పాజిటివ్ కోణంగా మనం భావించవచ్చండి. ముఖ్యమైన మాసాలు ఏంటంటే ఈ యొక్క సెప్టెంబరు, అక్టోబరు, నవంబర్ ఇది మీ కెరీర్ను బెస్ట్ నెలలుగా తీర్చిదిద్దుతుందండి. సెప్టెంబర్ 3 నుండి శుక్రుడు మీ రాశిలో కూడా వస్తారు. ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. రాష్ట్రాధిపతి రాశిలోకి వస్తే మంచిదే కదా. అట్రాక్షన్ పెంచుతుంది, కెరీర్కు బూస్టప్ ఇస్తుంది, మీ యొక్క ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఈ సమయంలో ఏంటంటే కెరీర్లో ఆపర్చునిటీస్ రావటం, జాబ్ మార్పు కానీ, ప్రమోషన్ రావటం కానీ, బిజినెస్ గ్రోత్ ఇవన్నీ కూడా బలంగా ఉంటాయని చెప్పవచ్చు. వ్యవసాయము, భూమి, ల్యాండ్ బిజినెస్ ఇలాంటి చేసే వారికి కూడా మంచి సమయం అని చెప్పవచ్చండి. మొత్తంగా ఇచ్చే సలహా ఏంటంటే
ఈ కాలంలో ప్రేమలో జాగ్రత్త, చదువులో ఫోకస్ చేయాలి, కెరీర్లో పూర్తి శ్రద్ధ అనేది మనం పెట్టాలి. ఇదే మీ విజయానికి ఒక కీ పాయింట్ అవుతుందండి. ఎందుకంటే ఎక్కడ ఫోకస్ చేస్తే అక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది, ఎక్కడ ఎనర్జీ ఫ్లో అవుతే అక్కడ రిజల్ట్ గ్యారంటీగా వస్తుందండి. మరి ఈ కాలంలో మనం ఏమైనా చేయాల్సిన రెమెడీస్ ఏమైనా ఉన్నాయంటే శుక్ర బీజ మంత్రం పఠనం చేసుకోవడం ప్రతిరోజు 108 సార్లు. ఓం ద్రాం ద్రీం ద్రౌ సహ్ శుక్రాయ నమః. అదేవిధంగా దుర్గా అమ్మవారి ఆరాధన, డిస్ట్రాక్షన్ లేకుండా ఉండటం కోసం, మీ యొక్క లాభాధిపతి రవి అయ్యాడు, మీ యొక్క డిజైర్ ఫుల్ఫిల్ అవడానికి సంబంధించి ఆత్మస్థైర్యం ఉండటం కోసం సూర్యారాధన చేసుకోవటం, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం, ఆదిత్య హృదయం చదువుకోవటం. మొత్తంగా సమరీకి వచ్చాం మనం. ఈ 6 నెలలు కూడా కెరీర్లో గోల్డెన్ పీరియడ్. ప్రేమలో పరీక్షలు ఉంటాయి, ఆరోగ్యంలో జాగ్రత్త చూసుకోవాలి, కొత్త అవకాశాలు వస్తాయి, సరైన నిర్ణయాలు కనుక తీసుకుంటే విజయం ఖాయంగా కనపడుతూ ఉందండి. సో కాబట్టి 6వ అధిపతి 10లోకి వచ్చి మీ ద్వితీయాన్ని చూస్తూ ఉంటారు కాబట్టి మీ యొక్క వృత్తిలో మీరు మాట్లాడే తీరు, మీ యొక్క వర్క్ స్టైల్ అనేది కనుక ఇంప్రూవ్ చేసుకోగలిగితే డెఫినెట్గా మీరు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తారని చెప్పవచ్చు అండి. సో ఏది ఏమైనా మీరు ఈ 6 నెలలలో ఏ విషయంలో మార్పు జరగబోతుంది అనుకుంటున్నారో ఇప్పటి వరకు మీరు జరిగిన విషయాలు తదనుగుణంగా కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఇంతేకాకుండా గురు శని డబల్ ట్రాన్సిట్ ఎఫెక్ట్ తెలుసుకోవాలనుకుంటే కనుక ఆల్రెడీ వీడియో రిలీజ్ చేశాము మనం. సో ఆ వీడియో చూస్తే మీకు గురు శని కోణ ప్రభావం ఏ విధంగా ఉంటుంది తులారాశి వరకు క్లియర్గా అర్థమవుతుంది. మొత్తం మీద రెమెడీ పరంగా చూస్తుంటే శుక్రగ్రహ బీజ మంత్రం పఠనం చేసుకోవడం, తృతీయ షష్టాధిపతి 10లోకి వచ్చారు కాబట్టి, ఈ యొక్క గురుడు జలరాశిలో ఉన్నాడు కాబట్టి, జలము అంటే అభిషేకాలు కాబట్టి, సో ముఖ్యంగా శివారాధన, దక్షిణామూర్తి, దత్తాత్రేయ స్వామి ఆరాధన మంచి ఫలితం ఇస్తుందండి. మనం చెప్పుకునేది ఒకటేనండి, పెద్దవాళ్ళు చెప్పేది ఒకటే. గ్రహస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు మన యొక్క గోల్స్ స్ట్రాంగ్గా ఉండాలి, వాటికి తగినట్టుగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి, దానికి తగినట్టు ఎగ్జిక్యూషన్ ఉండాలి. ఓన్లీ డ్రీమ్స్ పెట్టుకొని, గోల్స్ పెట్టుకొని ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఎగ్జిక్యూషన్ లేకపోతే డే డ్రీమ్స్ లాగానే ఉండిపోతాయి. కాబట్టి సో ఈ గోల్స్, ఈ అచీవ్మెంట్కి ఒక బ్రిడ్జ్ లాంటిది అంటే డిసిప్లైన్. డిసిప్లైన్ ఈజ్ లైక్ ఎ ఫ్యూయల్ అండి. మోటివేషన్ స్పార్క్ లాంటివి అంటమే. స్పార్క్ ఉందా లేకుండా డిసిప్లైన్ ఫ్యూయల్ కనుక ఉంటే కనుక డెఫినెట్గా మీరు విజయం సాధిస్తారు. కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా ఈ యొక్క మొమెంటమ్, మోటివేషన్ వచ్చేది వర్క్ మొదలెట్టడంతో. మోటివేషన్ వచ్చిన తర్వాత ఓ కెరీర్లో చేంజ్ చేసుకుంటా, తర్వాత నేర్చుకుంటా అంటే కుదరదు. మీరు నేర్చుకుంటేనే కెరీర్లో గ్రోత్ వస్తుంది. సో కాబట్టి మనం చెప్పుకునేది ఎప్పుడు కూడాను 5 ఎలిమెంట్స్ స్ట్రాంగ్గా పెట్టుకోండి అని చెప్పేది. HRMSC. H ఫర్ హెల్త్, R ఫర్ రిలేషన్షిప్, M ఫర్ మనీ, S ఫర్ స్పిరిచువాలిటీ, C ఫర్ కెరీర్. హెల్త్ గోల్స్ పెట్టుకోవటం. ఏదైనా జిమ్కి వెళ్తారా, యోగా చేస్తారా, ఒక డైలీ గ్రౌండ్కి వెళ్ళి వాకింగ్కి వెళ్తారా, ఏదో ఒక గోల్ పెట్టుకుని ఆరోగ్యానికి సంబంధించి. లెట్ us స్టార్ట్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్. R ఫర్ రిలేషన్షిప్. ఎవరితో సంబంధ బాంధవులు సరిగ్గా లేవో వారి గురించి పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటే యద్భావం తద్భవతి కనుక. సో తప్పనిసరిగా ఆ రకంగా అడుగులు పడితే వారితో సంబంధాలు బాగుంటాయి. ఒక వ్యక్తి గురించి నెగిటివ్గా ఆలోచిస్తున్నామంటే వారు కనపడినా వారి గురించి గుర్తొచ్చినప్పుడల్లా మనం వారి బరువు మోస్తున్నట్టే లెక్క అండి. సో మెంటల్గా ఫ్రీ చేసుకోండి. M ఫర్ మనీ. ధనం సంపాదన చేస్తున్నాం, గురుదృష్టి కూడా ఉంది కాబట్టి అంటే సంపాదించిన ధనం ఇంతవరకు మీరు 10%, 20% సేవ్ చేస్తుంటే లెట్ us మేక్ ఇట్ ఫర్ 40. ఇట్లా గోల్స్ పెట్టుకోవడం. S ఫర్ స్పిరిచువాలిటీ. గురుబలం ఉంది, పెద్దల యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవడం, ఏదైనా ఒక మంత్రం కానీ జపం చేసుకోవటం, ఏదైనా ముక్కుబడులు ఉన్నాయి మిగిలిపోయినాయి, సో దేవత ఆరాధన చేసుకోవడం, లేకుంటే ఆ పర్టికులర్గా సంబంధించిన గుడికి, గోపురానికి వెళ్ళి సేవ చేసుకోవడం, ఇలాంటిది ఏదైనా సరేనండి. ఈవెన్ స్పిరిచువాలిటీ అంటే 1 టాస్క్ అట్ ఏ టైం. ఒక పని చేస్తున్నప్పుడు ఒక పని మీద ఫోకస్ చేయడం, అది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ పనికి వెళ్ళటం, ఇది కూడా స్పిరిచువాలిటీ కిందకి వస్తుందండి. C ఫర్ కెరీర్. కెరీర్లో గురుడు వచ్చి కూర్చున్నారు, గురుడు ఎక్స్పాన్షన్ ప్లానెట్, శుభగ్రహం కాబట్టి కెరీర్ నేను ఈ 6 నెలల్లో డెవలప్ చేసుకోవాలంటే రాబోయే 3 నెలలు నేను ఏం నేర్చుకోవాలి, ఎందులో నేను ఫుల్ఫిల్ చేసుకోవాలి, ఎలా నా రెజ్యూమ్ అప్డేట్ చేసుకోవాలి, ఏం అప్ స్కిల్ చేసుకుంటే బాగుంటుంది, ప్లాన్ చేసుకోండి. సో ఉన్నది 6 నెలలే కాబట్టి 1 మంత్లో షార్ట్ కోర్స్ ఏదైనా ఉందా, నేర్చుకోవటమా, అన్ప్రొడక్టివ్ టైం ప్రొడక్టివ్గా మార్చుకోగలిగితేనే మనము హైయర్ స్టేజ్కి వెళ్తామండి. చేస్తున్న రిజల్టే వస్తూ ఉంటుంది కాబట్టి సో థింక్ అబౌట్ దట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏ అంశం మీకు మార్పు చెందబోతుందో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. సో ఇదే విధంగా మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులకు ఎవరికైనా సరే జ్యోతిషం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ రిలీజ్ చేశామండి. చాలా మంది నేర్చుకుంటూ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నారు. 30 days తర్వాత ఎలా తయారవుతారంటే మీ యొక్క గోచారం, మీ యొక్క జాతకం మీరే పరిశీలించుకునే స్థాయికి మీరు వస్తారండి. చేయవలసిందల్లా ఒకటే, 30 రోజులు రోజుకు ఒక వీడియో చొప్పున గమనిస్తూ నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తే చాలండి. సో మీ యొక్క కంఫర్టబుల్ టైంలో, కన్వీనియంట్ టైంలో కూర్చొని నేర్చుకునే విధంగా డిజైన్ చేయబడింది కాబట్టి ఆ కోర్స్ లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. పాజిటివ్ గుడ్ న్యూస్ ఏంటంటే ఈ కోర్స్ ఆల్రెడీ 50% డిస్కౌంట్ నడుస్తుందండి. అతి త్వరలో ఈ కోర్సు మీద ఉన్నటువంటి డిస్కౌంట్ ముగుస్తుంది కాబట్టి ఆసక్తి ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మన వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.